to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే 3-phase ట్రాన్స్ఫార్మర్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా మనకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ టైప్స్ ఉన్నాయి కదా, కోర్ టైపు, షెల్ టైప్ అని. దాని యొక్క కన్స్ట్రక్షన్ టైపు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ వాటి యొక్క డయాగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటామంటే మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని దీన్ని ఏమంటామంటే మనం పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ చూడండి, నేను వీటిని బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేటివి జనరల్గా మనకు వీటి యొక్క రేటింగ్ అనేది 500 kVA కంటే తక్కువ ఉంటాయి అన్నమాట. లెస్ దాన్ 500 kVA ఉండే వాటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. ఓకేనా? అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ ఉంటుంది. సైజ్ అనేది ఎలా ఉంటుంది, నాకు తక్కువ ఉంటుంది అన్నమాట. వీటిని జనరల్గా మనం ఏ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేస్తామంటే స్టెప్ డౌన్ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే నాకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి లెస్ దాన్ వాటి యొక్క రేటింగ్ అనేది 500 kVA కంటే తక్కువ ఉన్న వాటిని మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. వాటి యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ సైజ్ అనేది ఉంటుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్స్ మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట దీన్ని. ఓకేనా? ఎక్కడైతే హై వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ని కన్సూమర్స్కి యూజ్ చేసేదానికి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే నాకు లెస్ దాన్ 33 kV, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 33 kW అయితేనేమో ఇండస్ట్రీస్కి యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకు హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి అయితేనేమో 230 volts ఆ పర్పస్ కోసం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నాకేంటి లెస్ దాన్ 33 kV అనేది ఇండస్ట్రీస్కి, 230 volts అనేది హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి. ఓకేనా? ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తాం, ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నాకేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మనకి ఏంటంటే 24 hours ఆన్లోనే ఉంటాయి అన్నమాట. 24 hours నాకు ఆన్లోనే ఉంటాయి. ఇక్కడ నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డే తీసుకుంటే అందులో మార్నింగ్ టైం ఒకలాగా ఉంటుంది లోడ్ అనేది, ఆఫ్టర్నూన్ టైం ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ టైం ఒకలాగా ఉంటుంది. అంటే నాకేంటి ఈ యొక్క లోడ్ అంటే ఏంటి, డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇట్లా ఎనీ సెక్టర్, ఏ సెక్టర్ అన్నా తీసుకొని మనకేంటంటే ఈ లోడ్ అనేది ఏమవుతుందంటే నాకు వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా? లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీస్ అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ మామూలుగా డొమెస్టిక్ లోడ్ అనేది ఏమవుతుందంటే ఆ డేని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మార్నింగ్ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ ఒకలాగా ఉంటుంది. అలా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది 24 hours ఆన్ పొజిషన్లోనే పెడతాం మనం. ఓకే? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మనకు లోడ్ అనేది మార్నింగ్ టైం తక్కువగా ఉంటుంది, అదే ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఒక మీడియంగా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. అదే ఈవినింగ్ అనుకోండి హెవీగా ఉంటుంది లోడ్ అనేది. లైట్స్ ఆన్ చేస్తాం, టీవీస్ ఆన్ చేసుకుంటాం, అదేవిధంగా ఏసీస్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఆన్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి లోడ్ అనేది హెవీగా ఉంటుంది ఈవినింగ్ టైం అనేది. మధ్యాహ్నం టైం మోడరేట్గా ఉంటుంది, మార్నింగ్ టైం అంటే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. ఓకే? ఇక్కడ నాకేమవుతుందంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి లోడ్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకేంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ లైట్ లోడ్ కండిషన్లో మాత్రం ఆపరేట్ చేస్తాం అన్నమాట. లైట్ లోడ్ కండిషన్లో వీటిని మనం ఆపరేట్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని లైట్ లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది లేదు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే అందులో ఉండే లాసెస్ని బేస్ చేసుకొని మనం జనరల్గా డిసైడ్ చేస్తాం. అంటే లాసెస్ ఎక్కువ ఉంటే దానికి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది,
లాసెస్ తక్కువ ఉంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందని. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడు కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎప్పుడు ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అంటే అది ఫుల్ లోడ్లో ఆపరేట్ అయినప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ మనకేంటి ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లైట్ లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తున్నాం. సో ఎందుకు లైట్ లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ యొక్క లోడ్ అనేది ఏమవుతా ఉందంటే నాకు 24 అవర్స్లో చేంజ్ అవుతూ ఉంది. అంటే మార్నింగ్ టైం ఒకలాగా ఉంది, ఆఫ్టర్నూన్ టైం ఒకలాగా ఉంది, ఈవినింగ్ టైం ఇలా ఉంటుంది కాబట్టి సో నాకు 24 అవర్స్ మనకి ఈ యొక్క సప్లై అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లైట్ లోడ్ కండిషన్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ మనం ఆపరేట్ చేస్తున్నాం. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ ఈ లైట్ లోడ్ కండిషన్ ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే మనకు ఉండే లాసెస్ అనేది చేంజ్ అవుతాయి. సో మనకు 2 టైప్స్ ఆఫ్ లాసెస్ ఉన్నాయి. సో ఐరన్ లాసెస్, కాఫర్ లాసెస్. సో ఇక్కడ నాకు ఈ కాఫర్ లాస్ ఏదైతే ఉందో ఆ కాఫర్ లాస్ అనేది జనరల్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో ఇప్పుడు చూడండి ఈ కాఫర్ లాస్. సో ఇక కాఫర్ లాస్ అంటే మనం ఏం చెప్తాం I²R అంటాం. సో ఇక్కడ దేని మీద నాకు I² అంటే ఏంటంటే ఇక్కడ నాకు మనం యూస్ చేసే లోడ్ అన్నమాట. సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి ఏదైతే యూస్ చేసుకున్నారో దాన్ని మనం లోడ్ అంటాం. ఆ లోడ్ అంటే ఏంటంటే ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ కరెంట్, దాన్నే మనం జనరల్గా లోడ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటి కాఫర్ లాస్ అనేది మనం యూస్ చేసే లోడ్ మీద డిపెండ్ అవుతా ఉంది. ఓకేనా. ఎప్పుడైతే నాకు లోడ్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా కాఫర్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ లోడ్ తక్కువ అయితే కాఫర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో కాబట్టి నాకేంటి ఈ కాఫర్ లాస్ అనేది లోడ్ మీద డిపెండ్ అవుతా ఉంది. సో ఇంకో అనదర్ లాస్ ఏంటంటే నాకు ఐరన్ లాస్. సో ఈ ఐరన్ లాస్ అనేది మనం యూస్ చేసే లోడ్ మీద డిపెండ్ కాదన్నమాట ఇది. సో ట్రాన్స్ఫార్మర్ ఆన్ పొజిషన్లో ఉందా ఆఫ్ పొజిషన్లో ఉందా సో దాని మీద మాత్రం డిపెండ్ అవుతుంది ఏది ఐరన్ లాస్ అనేది. ఓకే. కాఫర్ లాస్ అయితే మాత్రం లోడ్ మీద డిపెండ్ అవుతా ఉంది, ఐరన్ లాస్ అయితేనేమో లోడ్ మీద డిపెండ్ కావట్లేదు. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఐరన్ లాస్ అనేది లోడ్ మీద డిపెండ్ కాదు కాబట్టి బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏం చేస్తున్నాం 24 అవర్స్ ఆన్ పొజిషన్లో పెడుతున్నాం. అంటే ఇది డే టైం కానీ నైట్ టైం కానీ. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ డెఫినెట్గా నాకేమవుతుంది ఈ కోర్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మేజర్ కీ రోల్ ఏంటంటే నాకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఐరన్ లాస్ అనేది మెయిన్ కీ పాయింట్ అన్నమాట. సో ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ఎప్పుడు కానీ లైట్ లోడ్లోనే ఆపరేట్ చేస్తున్నాం, ఎప్పుడు కానీ ఆన్ పొజిషన్లో పెట్టున్నాం కాబట్టి ఈ ఐరన్ లాసెస్ అనేది కాన్స్టెంట్ లాస్ కాబట్టి సో మనకి ఎస్పెషల్లీ ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని సో మనం ఏ లాస్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాము అన్నప్పుడు సో దీన్ని ఐరన్ లాస్ బేస్ చేసుకొని డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఇది మీకు ఇంపార్టెంట్ బిట్. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఏ లాస్ బేస్ చేసుకొని డిజైన్ చేస్తారంటే ఇది లైట్ లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తాం. సో మెయిన్ ఐరన్ లాస్ని బేస్ చేసుకుని దీన్ని డిజైన్ చేస్తాం. ఎందుకంటే 24 అవర్స్ ఆన్ పొజిషన్లో ఉంటుంది, లైట్ లోడ్ కండిషన్లో ఉంటుంది. సో కాబట్టి నాకేంటి ఐరన్ లాస్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కాఫర్ లాస్ మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నామంటే ఇది లైట్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆ లైట్ లోడ్ కండిషన్లో నాకు కరెంట్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాఫర్ లాసెస్ మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. అంటే లాస్ అయితే ఉంటుంది బట్ సంవాట్ ఉంటుంది అంతే. ఓకే. సో ఇది ఇక్కడ మనకు ఐరన్ లాస్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనం డిజైన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది హాఫ్ లోడ్ కండిషన్ వద్ద వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే నాకు హాఫ్ లోడ్ దగ్గర. సో ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఆఫ్ లోడ్ అవుతుంది ఏమవుతుందంటే మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఆ యొక్క ఎఫిషియన్సీ కూడా ఎలా ఉంటుందంటే నాకు 50% ఉంటుంది అన్నమాట. సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే నాకు 50% ఏదైతే దాని కెపాసిటీ ఉంటుందో 50% అనమాట. అంటే రేటెడ్ కేవీఏలో 50% ఉంటుంది ఏది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ. ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఎప్పుడు ఉంటుందంటే నాకు కూడా హాఫ్ లోడ్ కండిషన్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి, ఫుల్ లోడ్ అని, 3/4 లోడ్ అని, హాఫ్ లోడ్ అని ఇలా ఉంటాయి కదా. సో మనం తీసుకునే యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అన్నప్పుడు హాఫ్ లోడ్ కండిషన్ ఉంటుంది. మరి దానికి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అన్నప్పుడు సో 50% ఆఫ్ ద రేటెడ్ కేవీఏ ఉంటుంది. ఓకేనా. సో ఈ కండిషన్లో నాకేమవుతుందంటే నాకు ఈ కండిషన్ దగ్గర సో మనం తీసుకునే ఈ కాఫర్ లాసెస్ అదేవిధంగా ఐరన్ లాసెస్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఏదైతే మనకు 2 లాసెస్ ఉన్నాయో కాఫర్ లాసెస్ ఐరన్ లాసెస్ అనేటివి సో ఆ 2 అనేటివి ఎప్పుడైతే హాఫ్ లోడ్ వస్తుందో హాఫ్ లోడ్ కండిషన్లో నాకు 2 లాసెస్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది మనం తీసుకునే యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఈ యొక్క ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అన్నప్పుడు సో జనరల్గా నాకు ఏంటంటే ఈ ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట దీంట్లో. సో మనం ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామో ఇందులో ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ అనేది లెస్ దెన్ ఎఫిషియన్సీ ఆఫ్
సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట ఎఫిషియన్సీ అనేది దేంట్లో మనం తీసుకునే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో. సో ఇది మీకు ఒక ఆబ్జెక్టివ్ బిట్. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుందా, ఈక్వల్గా ఉంటుందా, గ్రేటర్ దాన్ ఉంటుందా, సో లేదు ఇంకా చాలా అసలు నన్ ఆఫ్ ద అబోవ్ ఇలా అడుగుతాడు అన్నమాట. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ లోడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అనేది 50% కంటే కూడా తక్కువ అవుతుంది అనమాట. సో అది దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫుల్ లోడ్ కాపర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు ఈ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అని మీకు డౌట్ వస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడే కదా మన ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నా ఫుల్ లోడ్ కండిషన్ ఎందుకు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు, ఎందుకంటే సో ఇక్కడ మనకేంటి ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని మనం బేస్డ్ అపాన్ ఐరన్ లాస్ బేస్ చేసుకొని డిజైన్ చేస్తాం. సో ఐరన్ లాస్ అనేది కాన్స్టెంట్ లాసెస్. ఓకే, సో వీటిని జనరల్గా లైట్ లోడ్ కండిషన్ మనం ఆపరేట్ చేస్తాం. సో లైట్ లోడ్ కండిషన్ ఆపరేట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుందో అప్పుడు నాకు ఏమైపోతుంది అంటే ఇక్కడ కాపర్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుల్ లోడ్ అంటే మీనింగ్ ఏంటి, లోడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. సో లోడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది అంటే కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది అని. కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా ఏమవుతుంది, నాకు కాపర్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాపర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే దాని యొక్క ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో అందువల్ల నాకు ఏమవుతుంది, మనం తీసుకునే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కంటే కూడా ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఏదైతే మనకు సెకండరీ అంటే మనం తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉందో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని సెకండరీ ఏదైతే ఉందో ఆ సెకండరీని మనం కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సూమర్స్కి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ, సో ఇందులో సెకండరీ ఏదైతే ఉందో ఈ యొక్క సెకండరీ కనెక్షన్ అనేది సో కన్సూమర్స్ అనమాట. అంటే కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సూమర్స్కి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది ఇందులో. సో ఇది మనకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి. సో ఇది మీకు అందరికి అర్థమైందా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ దాకా చెప్పినంత వరకు? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా డిస్కస్ చేద్దాం. సో జనరల్గా నాకేంటంటే సో పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది సో ఇక్కడ చూడండి పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది సో గ్రేటర్ దెన్ 500 kVA ఉంటుంది. గ్రేటర్ దెన్ 500 kVA ఉంటుంది. దీని యొక్క రేటింగ్ ఎలా ఉంటుంది అంటే నాకు 500 kVA కంటే ఎప్పుడైతే దాని రేటింగ్ ఎక్కువ ఉంటుందో వాటిలో మనం పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఓకేనా, సో దీన్ని జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనము సబ్స్టేషన్స్లో మెయిన్గా యూస్ చేసుకుంటాం. దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, సబ్స్టేషన్స్లో మేజర్గా యూస్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క సబ్స్టేషన్స్లో మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఏదో స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్, స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ పర్పస్ కోసం మనం యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, స్టెప్ అప్ పర్పస్ కోసం యాజ్ వెల్ యాజ్ స్టెప్ డౌన్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. అయితే ఇందులో మనం తీసుకునే ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఆపరేటింగ్ వోల్టేజెస్ ఎలా ఉంటాయి అన్నప్పుడు సో ఇందులో ఆపరేటింగ్ వోల్టేజ్ ఎలా ఉంటాయంటే నాకు 65 kV, అదేవిధంగా 400 kV, సో అదేవిధంగా 220 kV, సో దాంతోపాటుగా 132 kV, 66 kV, సో అప్ టు 66 kV వరకు అన్నమాట. ఓకే, సో ఇవి మనం మోస్ట్లీ సబ్స్టేషన్స్లో కానీ ట్రాన్స్మిషన్ లైన్స్లో సో ట్రాన్స్మిషన్స్లో కానీ ఎక్కువగా వీటిని పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ప్రిఫర్ చేస్తాం. సో ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్ యూస్ చేసేది ఏంటంటే నాకు పవర్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఎందుకు యూస్ చేస్తామంటే స్టెప్ అప్ పర్పస్ స్టెప్ డౌన్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. మరి దాని యొక్క రేటింగ్ ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ 500 kVA ఉంటుంది. మరి దాని ఆపరేటింగ్ వోల్టేజెస్ ఎలా ఉంటాయి అన్నప్పుడు 765 kV, 400 kV, 220 kV, 132 kV, 66 kV ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది సో దీంతో పాటు మనం ఎక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం మోస్ట్లీ యూస్ చేస్తాం. అయితే మనకి ఏదైతే ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో వీటిని జనరల్గా ఎలా కనెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు సో వీటిని ఎప్పుడు కానీ ప్యారల్ యూస్ చేస్తాం అన్నమాట. అంటే ప్యారల్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకేనా, అంటే ఈ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ని షేర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే జనరల్గా సో హై లోడ్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ప్యారల్ ఆపరేషన్ అనేది చేస్తాం. అంటే ఆ లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఎఫెక్ట్ పడకుండా ఆ యొక్క లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ ప్యారల్ ఆపరేషన్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, అంటే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారల్లో కనెక్ట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ లోడ్ని బేస్ చేసుకొని. అయితే ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే నాకు రేటెడ్ కెపాసిటీ ఫుల్ లోడ్ దగ్గర వర్క్ అవుతుందో సో అట్లాంటప్పుడు నాకేంటి ఇవి ఫుల్గా ఎనర్జైజ్డ్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఫుల్ ఎనర్జైజ్డ్ అవుతాయి.
సో ఎప్పుడైతే నాకు లైట్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుందో, అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి, ఫుల్ లోడ్, లైట్ లోడ్. సో ఫుల్ లోడ్ అయినప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఎనర్జైజ్ అయి ఉంటుంది, అంటే ఆన్ పొజిషన్ ఉంటుంది. ఎప్పుడైతే నాకు లైట్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని డిస్కనెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటి, ఆఫ్ పొజిషన్ చేస్తాం. ఎప్పుడు లైట్ లోడ్ కండిషన్లో. సో ఇక్కడ నాకు లైట్ లోడ్ కండిషన్లో మనం ఏం చేస్తారంటే వీటిని ఆఫ్ చేస్తాం అన్నమాట, వీటిని ట్రాన్స్ఫార్మర్స్ని. ఓకే, అదే నాకు ఆ ఫుల్ లోడ్ కండిషన్ అయితే మాత్రం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ మనం ఏం చేస్తాం, ఆన్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటాం. లైట్ లోడ్ కండిషన్ అయితే మాత్రం వీటిని ఆఫ్ పొజిషన్లో పెడతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నాకు ఎందుకు ఆఫ్ పొజిషన్లో పెడతామంటే ఈ ఏదైతే లైట్ లోడ్ కండిషన్ ఉంటుందో ఈ లైట్ లోడ్ కండిషన్లో ఆ ఉన్న లోడ్ని మనం ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ఇక్కడ ప్యారల్ ఆపరేషన్ తీసుకుంటాం కాబట్టి ఆ యొక్క లోడ్ ఏదైతే ఉందో లైట్ లోడ్ని మన రిమైనింగ్ ట్రాన్స్ఫార్మర్స్కి దాని లోడ్ అనేది షేర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అప్పుడు నాకేమవుతుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడు కానీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎప్పుడైతే అది ఫుల్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుందో దానికి ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో అది అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కాకుండా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అది వేరే క్రైటీరియా. ఇక్కడ నేను చెప్పేది పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి. సో ఇక్కడ నాకేంటంటే, సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఎప్పుడైతే లైట్ లోడ్ కండిషన్ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఆఫ్ పొజిషన్లో పెడతాం. ఓకే, అదే ఫుల్ లోడ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ అనేది ఆన్ పొజిషన్లో పెడతాం. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐరన్ లాస్. సో ఐరన్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇక్కడ, సో ఇక్కడ మనకు జనరల్గా ఐరన్ లాస్ అనేది ఎలా ఉంటుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఐరన్ లాస్ అనేది ఎప్పుడు కానీ కాన్స్టెంట్ లాస్ అన్నమాట. ఐరన్ లాస్ అనేది కాన్స్టెంట్ లాస్. ఓకే, సో ఇది లోడ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇది సో లోడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ లోడ్. అంటే లోడ్ ఏదైనా చేంజ్ అయినా కానీ ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఇట్ కుడ్ నాట్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ లోడ్. సో ఇది లోడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే మనకు లైట్ లోడ్ కండిషన్ ఉంటుందో, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎప్పుడైతే లైట్ లోడ్ కండిషన్ ఉంటుందో ఆ సమయంలో మనకు ఈ యొక్క అన్నెసెసరీ ఐరన్ లాసెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, అంటే ఊరికేనే కదా మనం ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసుకోవడం వల్ల లైట్ లోడ్ కండిషన్లో అది ఆన్ పొజిషన్లో ఉంది అంటే నాకేంది, పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, డెఫినెట్గా ఐరన్ లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క అన్నెసెసరీ ఐరన్ లాసెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి నేనేం చేస్తానంటే ట్రాన్స్ఫార్మర్స్ నేను డిస్కనెక్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా, ఈ యొక్క అన్నెసెసరీ ఐరన్ లాస్ ఏదైతే ఉందో ఈ అన్నెసెసరీ ఐరన్ లాస్ని డిక్రీజ్ చేసుకోవడానికి నేనేం చేస్తానంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ పొజిషన్లో పెడతాను అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటాను. సో దీనివల్ల నాకేమైపోతుంది అంటే ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటి, ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకేమవుతుంది, ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అదేవిధంగా కాఫర్ లాస్. సో కాఫర్ లాస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం తీసుకునే యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్లో, సో కాఫర్ లాస్ అనేది ఎప్పుడు కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు లోడ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే నాకు హై లోడ్ ఉంటుందో సో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క కాఫర్ లాస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో జనరల్గా కాఫర్ లాస్ అంటే I²R. హై లోడ్ అన్నప్పుడు డెఫినెట్గా నాకేంటి, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో కాఫర్ లాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి నాకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని దేని బేస్ చేసుకుని డిజైన్ చేస్తాము అంటే ఇక్కడ మినిమం కాఫర్ లాస్ ఉండేలాగా డిజైన్ చేసుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ కీ పాయింట్. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, ఇక్కడ మనం దేని బట్టి డిజైన్ చేసాం, ఇక్కడ ఐరన్ లాస్ని బేస్ చేసుకుని డిజైన్ చేసాం. ఓకేనా, అంటే ఇక్కడ నాకు ఐరన్ లాస్ని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటి మనం డిజైన్ చేస్తున్నాం. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ హై లోడ్ ఉంటుంది కాబట్టి, సో ఆ యొక్క హై లోడ్లో కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కాఫర్ లాస్ అనేది. సో మనం డిజైన్ చేసే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ దేని క్రైటీరియాతో డిజైన్ చేస్తామంటే బేస్డ్ అపాన్ కాఫర్ లాస్ని బేస్ చేసుకుని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సో మనం తీసుకునే ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని మినిమం కాఫర్ లాస్ ఉండేటట్టుగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. మినిమం కాఫర్ లాస్, సో మినిమం లాస్తో మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఇది మెయిన్ క్రైటీరియా. ఓకేనా, మినిమం కాఫర్ లాస్ ఉండేటట్టుగా డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఎందుకంటే ఫుల్ లోడ్ కండిషన్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు కానీ ఎలా ఆపరేట్ అవుతాయి అంటే నాకు ఇవి ఫుల్ లోడ్లో ఆపరేట్ అవుతాయి. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది అనుకోండి అవి లైట్ లోడ్లో ఆపరేట్ అవుతాయి. ఓకే,
సో ఇకపోతే ఇక్కడ నాకు వీటి యొక్క ఎఫిషియన్సీ, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఇక్కడ నాకు పవర్ ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు కానీ ఎట్లా ఉంటుంది అంటే నాకు ఫుల్ లోడ్, సో ఫుల్ లోడ్ వద్ద ఉంటుంది అన్నమాట దీని యొక్క ఎఫిషియన్సీ అనేది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది అంటే నాకు ఫుల్ లోడ్ కండిషన్లో ఉంటుంది. ఓకేనా, ఫుల్ లోడ్ కండిషన్లో ఉంటుంది. అదే నాకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, ఇందులో ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది అంటే నాకు హాఫ్ లోడ్ దగ్గర ఉంటుంది. అంటే మనకు వచ్చే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది హాఫ్ లోడ్. అదే మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఫుల్ లోడ్ కండిషన్ దగ్గర ఉంటుంది. సో ఇది మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఫుల్ లోడ్ కండిషన్ నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకే, హాఫ్ లోడ్ దగ్గర ఉండేది ఏంటంటే నాకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సెలెక్షన్ ఎలా చేసుకుంటాము అంటే ఇక్కడ, సో మనం ఏదైతే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ఫుల్ లోడ్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ సెలెక్షన్ అనేది చేసుకుంటాం. సో మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ సెలెక్షన్ ఎలా చేసుకుంటామంటే బేస్డ్ అపాన్ ఫుల్ లోడ్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని అది పవర్ ట్రాన్స్ఫార్మర్కి తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి సో కన్సూమర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు అనమాట ఇక్కడ. సో ఇక్కడ నాకు సో కన్సూమర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు. సో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే వీటిని ఎక్కడ యూస్ చేస్తాం మనం, సో ఇక్కడ నో. ఓకేనా, నో. సో నో కన్సూమర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఏది పవర్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకేనా, సో పవర్ ట్రాన్స్ఫార్మర్కి సో కన్సూమర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు అన్నమాట. సో వీటిని పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మోస్ట్ మనం యూస్ చేసేది ఎక్కడ అంటే సబ్స్టేషన్లో యూస్ చేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ లైన్లో యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో ఈ లీకేజ్ రియాక్టెన్స్ అనేది పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది అంటే నాకు హై లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాకు లీకేజ్ రియాక్టెన్స్ అప్పుడు ఉంటుంది. ఈ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు రియాక్టెన్స్ అనేది ఉంటుంది హై లీకేజ్ రియాక్టెన్స్. సో ఇక్కడ మనం తీసుకున్న పవర్ ట్రాన్స్ఫార్మర్స్లో లీకేజ్ రియాక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు చాలా హైగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నాకేంటంటే ఎప్పుడైతే నాకు హై లీకేజ్ రియాక్టెన్స్ ఉంటుందో కాబట్టి నాకేంటంటే ఇది ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ని ఇది డిక్రీజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో ఈ యొక్క హై లీకేజ్ రియాక్టెన్స్ ఉండడం వల్ల ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ సర్క్యూట్ కరెంట్ని డిక్రీజ్ అయ్యేదానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ డిక్రీజ్ అవడానికి ఇది యూజ్ అవుతుంది ఏది హై లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఉండడం వల్ల. సో ఇది మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి. ఇది క్లియర్ అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, సో ఇందులో అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే దాని యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎక్కడ యూస్ చేస్తాం, అదేవిధంగా 24 hours ఆన్లో ఏదైతే ఉంటుంది, సో దాని యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది, సో ఓకేనా, వాటిని ఏ క్రైటీరియాతో బేస్ చేసుకుని డిజైన్ చేస్తాం ఇది చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ 2 కీ పాయింట్స్ అనేది అంటే జస్ట్ కంపారిజన్ చూద్దాం. ఓకేనా, జస్ట్ కంపారిజన్. సో ఇక్కడ ఏంటంటే నాకు పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం, జస్ట్ ఓవర్ వ్యూ అన్నమాట ఇది. సో పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. ఈ సైడ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సో ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఆ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో రేటింగ్. ఇక్కడ మన రేటింగ్ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చెప్తున్నాం మనం, సో గ్రేటర్ దాన్ 500 kVA ఉన్న వాటిని పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చెప్తున్నాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 500 కానీ 500 కానీ తక్కువ కానీ ఉండే వాటిని మనం ఏమన్నాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ఓకే, అదేవిధంగా లొకేషన్. సో లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీటిని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము సబ్స్టేషన్స్లో యూస్ చేసుకుంటాం. పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే సబ్స్టేషన్స్లో యూస్ చేసుకుంటాం. సో సబ్స్టేషన్స్లో కానీ అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్ కూడా. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టంలో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. సో వీటిని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మేజర్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము కన్సూమర్ ఏరియా. సో కన్సూమర్ ఏరియా అనే దగ్గర మనం ఏం చేస్తాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే దీని యొక్క మ్యాక్సిమం ఎఫిషియన్సీ, సో మనం తీసుకునే ఎఫిషియన్సీలో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే
సో మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నప్పుడు ఫుల్ లోడ్ కండిషన్ దగ్గర నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి నాకు ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాకు హాఫ్ లోడ్ దగ్గర ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది అంటే నాకు ఫుల్ లోడ్ కండిషన్ దగ్గర పవర్ ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి హాఫ్ లోడ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నాకు మెయిన్ డిజైన్, సో దేని బేసెస్ డిజైన్ చేస్తాం అంటే వీటిని మనం తీసుకునే వాటిని, సో మెయిన్ డిజైన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎప్పుడు కానీ దేని బేసెస్ డిజైన్ చేస్తామంటే ఈ యొక్క కాపర్ లాస్ని డిక్రీజ్ చేసుకోవడానికి మనం మెయిన్గా ఫోకస్ చేస్తాం అన్నమాట. సో కాపర్ లాస్ని డిక్రీజ్ చేసుకోవడానికి, డౌన్ ఏరో మార్క్ అనేది డిక్రీజ్ చేసుకోవడానికి అని అర్థం. ఓకే, అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఐరన్ లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క ఐరన్ లాస్ని డిక్రీజ్ చేసుకోవడానికి అన్నమాట. ఓకే, సో వీటిని మెయిన్ ఏ క్రైటీరియాతో డిజైన్ చేస్తామంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ అయితేనేమో కాపర్ లాస్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అయితేనేమో ఐరన్ లాస్ డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు లోడ్ కండిషన్, సో లోడ్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నప్పుడు, సో లోడ్ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ లోడ్ కండిషన్ అనేది పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్ దగ్గర ఉంటుంది మనకు ఫుల్ ఎఫిషియన్సీ అనేది. ఓకేనా, సో ఫుల్ లోడ్ క్రైటీరియా దగ్గర నాకు ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అదేవిధంగా లోడ్ కండిషన్ అనేది ఫుల్ లోడ్ కండిషన్ దగ్గర తీసుకుంటాం. ఓకేనా, ఆల్వేస్ ఆన్ పొజిషన్లో పెట్టుంటాం. అదే నాకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది లైట్ లోడ్, సో ఇక్కడ నాకు లైట్ లోడ్ దగ్గర ఇది ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో లైట్ లోడ్ దగ్గర ఎక్కువ టైం అనేది ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది లైట్ లోడ్లో ఎక్కువ టైం ఉంటుంది. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్ దగ్గర ఎక్కువ టైం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు తీసుకునే 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, వాటి యొక్క కంపారిజన్. సో ఇది క్లియర్ అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?